నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? పవన్ శర్మ. ఏం చేస్తుంటారు సార్? నేను పురోహితుని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మాకు రేవంత్ రెడ్డి పాలన కన్నా కేసీఆర్ పాలన చాలా బాగుంది. ఎందుకంటే మొన్న ఇది ఇండ్లు చేయడం కూడా పాపం ఒక రోడ్డు పైన ఆ ఏరియా పేరు ఉండదు కానీ రోడ్డు పైన పూలు అమ్ముకునే వాళ్ళు అమ్ముకొని వాళ్ళు చిన్న గుడిసెలు వేసుకొని ఆ మూసీ నది వస్తుంది ఇది వస్తుంది ఇలా చేసి కూడా పాపం నేను రీసెంట్లీ కూడా నేను కొన్ని గృహప్రవేశాలకు వెళ్ళినా. వాళ్ళు రీసెంట్లీ కూడా గృహప్రవేశం చేసినాక ఒక వారం రోజుల తర్వాతనే కూల్చివేయడం జరిగింది. వాళ్ళు చాలా బాధపడ్డారు. ఎందుకంటే వాళ్ళు అప్పులు తీసుకొస్తున్నారో, ఇంట్లో గోల్డ్ అమ్ముకున్నారో, ఊర్లో ఉన్న జాగాలు అమ్మేసుకున్నారో, వాళ్ళ కష్టాలు పట్టుకొని వాళ్ళు అమ్ముకొని ఏదో బతుకుదానికి ఇంత ఇల్లు కట్టుకుంటారని చేసినా అని రీసెంట్ చాలా చూసినా అట్లా గృహప్రవేశాలు డైనైన గృహప్రవేశాలు కూడా కూల్చివేయడం జరిగింది. చాలా బాధపడ్డారు. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు చదువుకుంటూ ఈఎంఐలు తీసుకొచ్చుకొని కట్టుకొని బాధపడుతుంటే దానివల్ల ఏమొచ్చిందని, దీంట్లో ఏమి వస్తుందని, పోనీ పింఛన్లు ఇస్తున్నా ఆ పింఛన్లు వస్తున్నాయి ఎక్కడ వస్తున్నాయండి, ఎవరికి వస్తున్నాయని చాలామంది ఇప్పుడు మా ఇంట్లో మేము చేసే జాగాలో పని మనుషులు చెప్తున్నారు. ఏమని అప్పుడు కేసీఆర్ పాలనప్పుడు మాకు ఇంత వచ్చేది, నేను ఊరికి వెళ్ళినా కానీ నా మెడిసిన్ నా మందుగోళీలకు కానీ నా బిడ్డకు వచ్చిన పండుగకు ఒక 100 200 ఇద్దామంటే ఆ కేసీఆర్ పాలన మాకు డబ్బులు వచ్చినాయి, ఇంత ఇచ్చిన చాలా కష్టంగా ఉన్నది అని చాలా బాధపడుతున్నారు. ఎవరికి పింఛన్లు అందడం లేదంటారు. ఎక్కడ పింఛన్లు అందుతున్నాయండి, ఏమందుతున్నాయని చెప్పండి. మాకు మాత్రం కేసీఆర్ పరిపాలన మళ్ళీ రావాలి. కేసీఆర్ ఉంటేనే చాలా మాలాంటి పేదవాళ్ళు, ఇప్పుడు మేము కూడా ఉన్నామండి, మేము బ్రాహ్మణులం, ఏదో పూజలకు వెళ్తున్నాం, మాకు ఏదో సంసారాలు చేస్తున్నాయి. ఆయన ఉన్నప్పుడు ఏంది బ్రాహ్మణులకు కూడా ఎంతో చేసిండు కేసీఆర్ గారు. కేసీఆర్ చాలా మంచి పరిపాలన అందించిండు. అంటే మా అభిప్రాయం మాత్రం, నా అభిప్రాయం అంత అభిప్రాయం ప్రజలలో కూడా చాలామందికి వ్యతిరేకత ఉన్నది. పేరు సార్? గోపిచందమ్మ. ఏం చేస్తుంటారు సార్? నేను ఆకాశవాణిలో పదవి విరమణ చేశాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఒక సంవత్సరంలో మనం పూర్తిగా అంచనా వేయటం అంత సులువు కాదు. ఏ రంగాల్లో ఏ అభివృద్ధి సాధించారు, గతంలో సాధించిన అభివృద్ధికి భిన్నంగా ఇంకా ఏ రంగాల్లో మరింత మెరుగ్గా సాధించాడు, ఇవన్నీ చెప్పాలంటే మనం సంవత్సరంలో పూర్తి చేయలేము. అయితే ఏంటంటే మనం ఎన్నికల సమయంలో ఏవైతే హామీలు ప్రకటించారో హామీలన్నీ పూర్తిగా ఇంతవరకు అమలు కాలేదనే అభిప్రాయం అయితే ప్రజల్లో ఉంది. కొన్ని అమలు చేస్తూ ఉన్నారు, మరికొన్ని అమలు చేస్తూ ఉంటున్నారు. ఒక ఫ్రీ బస్సు అంటే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం తప్పితే మిగతా వాటిలో పెద్దగా ముందుకు వెళ్ళలేదనే అభిప్రాయం అయితే ప్రజల్లో ఉంది. ఇతరత్ర అంశాలన్నీ కూడా ఇంకా మనకి అప్పుడు ధరణి పెట్టడం వల్ల వచ్చిన సమస్యలు త్వరగా పరిష్కరిస్తూ ఉన్నారు. వాటి మీద ఇంకా పూర్తిగా దృష్టి సారించినట్లు లేరు. కొత్తగా రేషన్ కార్డులు మంజూరీ కానీ ఇతరత్ర అనేక విషయాల్లో ఒక్క సంవత్సరం అయింది కాబట్టి మనం పూర్తిగా ఇప్పుడే అంచనా వేయటం కష్టం అన్నారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ గారి పాలనపై అభిప్రాయం అంటే ఇప్పుడు అభిప్రాయం ఏమిటంటే ప్రజలు అప్పుడే కొద్దిగా ప్రజల అసంతృప్తి ఉంటేనే కదా ఓడిపోయింది. పట్టణాల్లో ప్రజలు సంతోషంగా ఉన్నారు. మనకి ఎన్నికల ఫలితాలు అప్పుడే తెలిసింది. పట్టణాలైనా కేసీఆర్ గారికి మద్దతుగా నిలబడ్డాయి, పల్లెల్లో వ్యతిరేకత వచ్చి ఓడిపోవడం జరిగింది. సరే, ఈ పల్లెల్లో అప్పుడు వచ్చిన వ్యతిరేకత ఇప్పుడు అంత తీవ్రంగా ఉందా లేదా అంటే ఇప్పుడు వస్తున్న ప్రకారం ఏంటంటే పల్లెల్లో గతంలో ఉన్నంత వ్యతిరేకత ఇప్పుడు కేసీఆర్ గారి మీద లేదంటున్నారు. అంటే ఏదేమైనా కూడా మనం ఇప్పుడు చాలా 1 ఇయరే కదా, ఇంకా ఎలక్షన్స్ ఉంది, ఇంకా 4 ఏళ్ళు ఉంటాయి. ఈ 4 ఏళ్ల క్రమంలో ఎన్ని మార్పులు చేర్పులు ఇవన్నీ ఉంటాయో అంచనా వేయటం అప్పుడే కష్టం. అయితే ఏంటంటే గతం కంటే భిన్నంగా వాళ్ళకంటే మేము మెరుగ్గా పరిపాలన అందించాలి, వాళ్ళకంటే మనం ఇతర దేశాల నుంచో ఇతర సంస్థలు ఎక్కువగా ఇక్కడ తేవాలి, ఉద్యోగ కల్పన కల్పించాలి, పెట్టుబడులు ఎక్కువ తేవాలని వీళ్ళు పోటాపోటీగా తిరుగుతున్నారు. కాకపోతే చివరికి ఏమైంది అన్నది మనం ఫలితాలు వచ్చినాక కదా. మొన్న దావోస్ నుంచి వచ్చారు, గతంలో ఎన్నడూ లేనంతగా పెట్టుబడులు తీసుకొచ్చామని చెబుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారు, లేకపోతే క్షేత్రస్థాయిలో అసలు నిజంగా ఇవన్నీ అమలవుతున్నాయా, ఇవన్నీ చూసిన తర్వాత కానీ ఎవరైనా అంచనా వేయలేరు. గ్రామాల్లో ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అట్లా మనం ఏంటంటే ఒకేసారి మనం ఇక్కడ కూర్చొని మనం అంచనా వేయటం కష్టం. ఏదైనా చేసినవి అన్నీ కూడా మనకి క్షేత్రస్థాయికి వెళ్ళి ఆ ప్రజల్లో నిజమైన మార్పులు వచ్చి వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారనుకో, వాళ్ళ జీవితాలు మెరుగుపడ్డాయి అనుకుంటే సహజంగా వాళ్ళని నమ్ముకున్న పార్టీకి ఓటేస్తారు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? షేక్ రియాజ్. ఏం చేస్తుంటారు సార్? ఆటో నడిపిస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎట్లా చేస్తుండు, ఈనావి అట్లానే చేస్తుండు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఇది చేస్తా అని ఆయనవి ఎట్లా ఉన్న వాళ్ళకి ఇచ్చిండు, ఈనావి అట్లానే ఇస్తుండు. అదే పరిస్థితి సేమ్, మరి ఏం లేదు.
ఈయన మంచిగా చేస్తేనే మంచిగా ఉంటుంది, లేకపోతే ఈయన పోతాడు 5 సంవత్సరాల లోపలే దిగిపోతాడు సీట్లకి. అట్లా ఏం లేదు. అది ఇప్పుడు బస్సులు ఫ్రీ పెట్టిండు, ఆటోలకి బతకనికి ఏం లేదు. ఇప్పుడు 500 600 కావాలంటే చాలా కష్టమవుతుంది. అది ఏమో 1200 ఇస్తా అన్నాడు, 12 ఏమో ఇస్తాడు సంవత్సరంకి, అది ఇవ్వలేదు. ఏదో ప్రజాపాలన పెట్టిండు, ఊకే అది అప్లికేషన్ ఇది అప్లికేషన్ కానీ తింపుతున్నాం అంతే, కానీ పని ఏమైతలేదు. ఇది నడుస్తుంది అంతే, మరి నేను ఏం చెప్పలేను. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ వివరణ ఏంటి సార్? ఆయన మంచిగా తినడేమో, లేదని అంటలేం, తినడేమో కానీ ఆయన మంచిగా చేసిండు ప్రజలకి. అట్లా చేస్తే ఈయన ఏమో మన చెప్పలేం తర్వాత ఏం చేస్తాడు. దానికని ఇది మన అభిప్రాయం. మంచిగా చేస్తే మంచిది అంతే, మనకేం లేదు. నమస్తే సార్, నమస్తే. మీ పేరు సార్? బాబుషా, సయ్యద్ బాబుషా. ఏం చేస్తుంటారు సార్? ఏం లేవు పని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం చేయలేదు రేవంత్ రెడ్డి, ఏమేం చేయలేదు. వచ్చిన చుట్క ఏమి చేయలేదు. తెలంగాణ 10 సంవత్సరం ఇంతకా పోయింది, మళ్ళా ఏం చేయలేదు. చేస్తే అది చేస్తా ఇది చేస్తా చాలా చెప్పినారు, ఏం చేయలేదు. బస్ ఫ్రీ చేసినారు, ఆటోనర్ అంతా అన్న ఇది లేవు, ఆయన బియ్యం దొరకలేదు ఆటోదైనకి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ నంబర్ 1 హుకుమత్. కేసీఆర్ హుకుమత్ నంబర్ 1 హుకుమత్ కేసీఆర్ది. కేసీఆర్ హుకుమత్ నంబర్ 1 తెలంగాణలో నంబర్ 1 చేసినారు కేసీఆర్. రేవంత్ రెడ్డి ఏం చేయలేదు. అది చేస్తా ఇది చేస్తా అది పెడతా ఇది పెడతా ఊక చెప్పినారు, ఏం చేయలేదు. నమస్తే సార్, హాయ్, మీ పేరు సార్? శ్రీనివాస్, ఏం చేస్తుంటారు సార్? ప్రైవేట్ ఎంప్లాయీ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన పరిపాలన 90% ఫెయిల్ అయింది, 10% ఏదో అక్కడక్కడ నడుస్తుంది. నా అభిప్రాయం అయితే అది. ఎందుకంటే ఆయన ఇచ్చే హామీలకి చాలా డిఫరెన్స్. ఇప్పటిదాకా రైతు బంధువు రాలేదు ఎవరు. చాలామందికి అక్కడక్కడ 2 గ్రూప్స్ టైప్లో వాళ్ళు చేస్తున్నారు, ఇస్తామంటున్నారు. మొన్న 26th 12 గంటల తర్వాత చేస్తాను, ఇప్పటిదాకా ఎవరికి చాలా మందికి రాలేదు. సో ఒక్కొక్కటి ప్రతి నెల ఒక్కొక్క రీజన్తో ఆయనకి, సో ఆయన 90% ఫెయిల్ అయ్యాడు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చేశారండి, ఆయన చేశాడు. ఆయనకన్నా ఈయనకన్నా ఆయన చాలా బెటర్. నా ఒప్పుకోవాల్సింది ఏమంటే కేసీఆర్ చాలా బెటర్. నమస్తే సార్, నమస్తే. మీ పేరు సార్? నా పేరు బలరాం. ఏం చేస్తుంటారు సార్? నేను ఇక్కడ పనిచేస్తా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన అంత సరిగా లేదు. ఎందుకంటే ఇస్తాన్న మాట ఇస్తలేడు. ఇప్పుడు రైతు బంధు అన్నారు, రైతు బంధు రుణమాఫీ చేస్తా అన్నారు. రుణమాఫీ ఫస్ట్ పెడతా సెకండ్ పెడతా అన్నారు. 75% కూడా కాలేదు, 25% అయినాయి. 25% అయినాయి. ఇప్పుడు ఇది కూడా రుణమాఫీ అన్నారు, దీపావళి అన్నారు, సంక్రాంతి అన్నారు, సంక్రాంతి బాయ్ దీపావళి బాయ్. ఇప్పుడు మళ్ళీ వేస్తున్నారు, వేయలే డబ్బులు వేయలే ఎకరానికి. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారంటే మార్చ్ 31 వరకు క్లియర్ చేస్తా అంటున్నారు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఒకటేసారి వేసిండ్రు, ఇప్పుడు దపాల వారీగా వేస్తా అంటున్నారు. అట్లా చెప్తున్నారు కానీ అంత సరిగా అవుతలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన ఏమైనా చేయాలి కానీ రైతులకు మాత్రం కరెక్ట్గా డబ్బులు ఇచ్చారు. మరి అప్పు చేయలేదని కానీ అప్పు చేసిండ్రు కానీ రైతులకు మాత్రము సకాలంలో చెల్లించిండ్రు అనమాట. మరి ఇప్పుడు కూడా చాలా వరకు రాష్ట్రంలో బడ్జెట్ అప్పులపాలు ఉందంటారు కదా? అప్పులపాలు ఉంది అని తెలుసు, కానీ అప్పులు తీసుకొచ్చి అయినా రైతులకు చేయాలా. నమస్తే సార్, నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు వీరేష్ అండి. వీరేష్ నా పేరు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్వాలేదు, కానీ అంత అధికంగా అన్నట్టుగా ఏమీ లేదు. అంటే ఆయన వచ్చి 1 year అయిపోయింది ఇప్పటికీ, కానీ కొన్ని సమస్యలు ఆయన ఇచ్చిన హామీలు అయితే అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మా అక్కడే చూస్తే సిలిండర్ గురించి మాట్లాడాడు, తర్వాత ఈ రైతు బంధు భరోసా అన్నాడు, రాత్రి 1 గంటకి అన్నాడు, కానీ అవైతే మాకు అమల్లోకి రాలేవు. బట్ ఇంకా ముందు చేయొచ్చేమో మరి. ఇప్పటికైతే ప్రస్తుతానికి 1 year అయిపోయింది కాబట్టి ఉన్న ఈ 4 నెలల్లో మరి ఈ 4 నెలల్లో మరి ఏమైనా చేయగలుగుతాడేమో తెలియదు మనకు. బట్ చేస్తాడనే నమ్మకం అయితే ఉన్నది, కానీ మరి దాని వెనక సహకరించే వాళ్ళు ఉన్నారా లేదా అనేది మనకు తెలియదు. బట్ పర్వాలేదు, పర్వాలేదు. నేను మామూలుగా అయితే పర్వాలేదు, ప్రస్తుతానికైతే ఒక మాదిరిగా అలాగా నడుస్తుంది. కానీ బీఆర్ఎస్ అలాంటి ఉన్న సమయంలో ఉన్నట్టుగా అనబడట్లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ నెంబర్ 1 సార్. ఆయన చెప్పిన ప్రతిదీ కూడా చేస్తూ వచ్చాడు. మెయిన్గా రైతు బంధు కానీ, తర్వాత తను చెప్పిన ప్రతిదీ కానీ, రోడ్లు కానీ చాలా హై చేస్తూ తీసుకొచ్చాడు. ఆయనలో చెప్పినవి ఖచ్చితంగా చేయగలిగాడు. ఆయన ఐటీ కానీ, మామూలుగా రోడ్స్ కానీ, తను చెప్పిన ప్రతిదీ కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. ఈయన అంటే కేసీఆర్కి తగ్గట్టుగా అన్నంత లేదు, బట్ ఆయన చెప్పింది ప్రతిదీ కూడా చేస్తూ ముందుకు తీసుకెళ్తూ వచ్చాడు. కానీ బ్రహ్మాండమైంది కేసీఆర్. ఆయన చేసిన పాలన చాలా బాగుంది. కానీ గత 10 ఏళ్ళకి ఇప్పుడు చూస్తే చాలా డల్గా ఉంది. దేంట్లో కూడా దానికి అధికంగా లేదు. ప్రస్తుతానికి రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్?
అభివృద్ధి అయితే ప్రస్తుతానికైతే ఈ కాంగ్రెస్ పాలన అయితే లేదు. సో కేసీఆర్ ద్వారా అయితే చాలా బాగా జరుగుతుంది. కేసీఆర్లో చాలా జరుగుతుంది. 10 ఏళ్లలో చూసిన మార్పు చాలా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రవాణా శాఖ కానీ, చాలా మటుకు కానీ మేము ఆటో తోలుతాం. యాక్చువల్ అయితే మేము ఆటో తోలుతాం. ఈ ఆటో పరిపాలన కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తాడు మాకు.